Welcome to Bajaj Airlines. Your bike is powerful machine. Drive with care. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తుంగల. ఈరోజు నేను వరుణ్ బజాజ్ మోటార్స్ చల్లపల్లిలో అయితే ఉన్నాను. 2024 మోడల్లో తయారు చేసిన పల్సర్ N160 BS6 వర్షన్ అయితే చూపిస్తాను మీకు. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టోటల్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం వీడియోలో. ఇంకా లాస్ట్లో మీకు టెస్ట్ డ్రైవ్ కూడా చేసే చూపిస్తాను బైక్ అనేది ఎలా ఉందో రియల్ టైంలో. బైక్ అయితే ఒకసారి చూడండి. టోటల్గా మీరు 360 డిగ్రీస్లో ఈ బైక్ మనకి టోటల్గా 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. బ్లాక్, వైట్, స్కై బ్లూ, ఇంకా రెడ్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. బైక్లో ఫ్రంట్ పోర్షన్ మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఫ్రంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిఆర్ఎల్స్ విత్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్. సైడ్ ఇండికేటర్స్ చూసుకుంటే మనకి హాలోజన్ బల్బ్తోనే వచ్చింది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ మనకి ఫుల్లీ ఎల్ఈడితో వచ్చింది. ఇంకా సైడ్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్తోనే వచ్చాయి. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే మనం సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ 164.82 cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంది ఇందులో. ఇంకా పవర్ చూసుకుంటే 15.68 bhp @ 8750 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా టార్క్ 14.65 Nm @ 6750 rpm అయితే ఉంటుంది వెహికల్లో పవర్. బైక్లో మనకి ఫుల్లీ మెటల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేశారు విత్ 14 లీటర్స్ కెపాసిటీ. రిజర్వ్ ఫ్యూయల్ చూసుకుంటే 2.8 లీటర్స్ అయితే ఉంటుంది వెహికల్లో. ఇంకా 2.8 లీటర్స్ వదిలేసి మీరు పైన ఎంతైనా ఫిల్అప్ చేసుకోవచ్చు అప్ టు 14 లీటర్స్ వరకు. మనకి ఫుల్ ట్యాంక్తో 630 కిలోమీటర్స్ అయితే ఈజీగా అయితే వెళ్తుంది వెహికల్ అనేది. ఇంకా వెహికల్ టాప్ స్పీడ్ చూసుకుంటే 120 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఈజీగా వెళ్ళిద్ది. బైక్లో మనకి ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఒకసారి డిజిటల్ డిస్ప్లే చూసుకుంటే మీరు ఏబిఎస్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్, న్యూట్రల్ లైట్, సైడ్ ఇండికేటర్, లో ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్, ఇంకా హెడ్ లైట్ ఇండికేటర్ ఉంటుంది. స్పీడోమీటర్, టైం, ఆర్పిఎం ఇండికేటర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ ఏ ట్రిప్ బి, టోటల్ ఓడోమీటర్ విత్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. ఇంకా ఈ బైక్లో మెయిన్గా చూసుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. మీరు మొబైల్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ బైక్ నుంచి టర్న్ బై టర్న్ నావిగేషన్తో నావిగేషన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లేలో. ఇంకా కాల్స్ ఏమైనా వచ్చినా కానీ మొబైల్కి డిస్ప్లేలో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మోడ్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం డిస్ప్లేని అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇంకా హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా టర్న్ ఇండికేటర్ స్విచ్ ఇచ్చారు. హార్న్ ఉంది. రైట్ సైడ్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, ఇంకా పవర్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ అయితే మనకి వైడ్గా చాలా బాగుంది. ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు వెహికల్ని. బైక్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మీరు ఎక్కడ ట్రావెలింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు మొబైల్ హోల్డర్ పెట్టించుకుని ఈజీగా అయితే మ్యాప్స్లో వెళ్ళిపోవచ్చు ఛార్జింగ్ అయితే పెట్టుకుని. బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అయితే ఇచ్చారు. ఇంకా ఓవరాల్ హైట్ 1050 mm అయితే ఆఫర్ చేశారు బైక్లో. 5.5 హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా అయితే బైక్ని డ్రైవ్ చేయొచ్చు. బైక్లో చాసిస్ టైప్ చూసుకుంటే ట్యూబులర్ ఫ్రేమ్తో అయితే వచ్చింది వెహికల్ అనేది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఆఫర్ చేశారు. ఒకసారి మీరు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినొచ్చు. యాక్సిలరేట్ ఏమీ లేదు. ఇప్పుడు నేను లో ఆర్పిఎంలో అయితే ఇంజిన్ అనేది రన్ అవుతుంది. ఒకసారి యాక్సిలరేషన్ కూడా ఇద్దాం. బైక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఫుల్లీ ట్యూబ్లెస్ టైర్స్ విత్ అలాయ్ వీల్స్తో అయితే ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ వీల్ సైజ్ చూసుకుంటే మనం 100/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు విత్ 31 mm సైజ్తో. ఇంకా రేర్ టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే 130/70 17 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేశారు బైక్లో. నైట్రాక్స్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇది మీరు అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి బైక్లో 5 గేర్స్ అయితే ఉంటాయి, 1 డౌన్ ఇంకా 4 అప్. చైన్ డ్రైవ్ చూసుకుంటే మనకి ఓపెన్ చైన్ డ్రైవ్తోనే వస్తుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్ మీరు వెహికల్ అనేది లూప్ అయితే చేసుకోవాలి చైన్ని. ఇంకా బ్యాక్ సైడ్ మనకి లేడీస్ శారీ గార్డ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే పైన రబ్బర్ మెటీరియల్ అయితే ఏమీ లేదు. ఇంకా ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్కి అయితే రబ్బర్ మెటీరియల్ అయితే ఇచ్చారు. బైక్లో మనకి
సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సైడ్ స్టాండ్ ఆన్లో ఉంటే ఇంజిన్ అయితే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోయింది. బైక్ అయితే ఒకసారి నేను కూడా రైడ్ చేసి అయితే చెప్తాను మీకు రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో. బైక్ మనకి సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. బైక్ మనకి లో ఆర్పిఎంలో పుల్ అనేది ఎక్సలెంట్గా ఉంది. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఇంజిన్ చాలా రిఫైన్డ్గా ఉంది. అదే పల్సర్ NS 160 యూజర్గా అయితే చెప్తున్నాను నేను బజాజ్ గురించి. బైక్ అనేది మీరు లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళిపోవచ్చు. నేను నాన్ స్టాప్ రైడ్ అయితే చేసా ఒకసారి 650 కిలోమీటర్స్. బైక్ కూడా ఒకసారి కూడా ఆగలేదు నాకు. ఇంజిన్స్ అనేవి అంత డ్యూరబిలిటీగా అయితే ఉన్నాయి. బ్రేకింగ్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు కదా వెహికల్లో విత్ బిగ్గర్ డిస్క్ ప్లేట్స్తో. మనకి బైక్లో క్లచ్ ఇంకా గేర్స్ చూసుకుంటే అసలు గేర్స్ వేసినట్టే లేదు, బటర్ స్మూత్గా అయితే ఉంది. ఎవరన్నా బడ్జెట్లో ఒక 160 cc ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే N160 ఈజ్ ద బెస్ట్ బైక్ అని అయితే చెప్తాను నేను. ఫ్రంట్ సస్పెన్షన్ స్మూత్గానే ఉంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొద్దిగా హార్డ్ టైప్లో ఉంది. బైక్ మనకి ఆఫ్ రోడ్ల కన్నా హైవే మీద అయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది బైక్ అనేది మనకి. పల్సర్ N160 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 1,33,500 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు కాల్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బైక్ తీసుకోవాలంటే మీరు డౌన్ పేమెంట్ 40,000 నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. బైక్ గురించి డీటెయిల్స్ అయితే మీకు అన్ని క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ తుంగల యూట్యూబ్ ఛానల్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.